కీళ్ళ నొప్పులు కదా! ఈ ఎక్స్‌రే తీపిచ్చుకొని వస్తే డయాగ్నోసిస్ అయిపోతుందా? లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్‌కి ఏమన్నా బ్లడ్ టెస్ట్ ఉంటుందా? మెయిన్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. అంటే పేషెంట్‌కున్న లక్షణాలను బట్టే ముందు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని డయాగ్నోసిస్ చేస్తాం. దీంతో పాటుగా కొన్ని రకాల రక్త పరీక్షలు అనేది మనం చేస్తాం అన్నమాట. కామన్‌గా చేసే రక్త పరీక్షలు వచ్చేసేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాం. డిసీజ్ స్పెసిఫిక్‌గా చేసే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాము. తర్వాత దీన్ని మనోళ్ళంతా కూడా అందరూ పేషెంట్స్ అంతా ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు. తర్వాత వచ్చేసి యాంటీ సీసీపీ యాంటీబాడీస్ అని చేస్తాం. తర్వాత ఏఎన్ఏ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేవి కూడా చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా మామూలుగా జనరల్గా చేసే మన రక్త పరీక్షల్లో కూడా ఈఎస్ఆర్ అనేది ఎలివేషన్ ఉంటుంది, సిఆర్పి అనేది పెరిగి ఉంటుంది, ఎక్కువ ఈఎస్ఆర్ ఉండడము, సిఆర్పి ఉండడము, రక్త కణాలు పెరగడము అట్లా ఉంటాయి, కొన్ని మట్లో కూడా ఉంటాయి. చాలా మంది పేషెంట్స్ వస్తారు కీళ్ళ నొప్పులతోటి. లైక్ యాక్టివ్ ఆర్థరైటిస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి నాది ఆర్ఏ ఫ్యాక్టర్ నెగెటివ్ సార్. సో నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ లేదు అని వాళ్ళే కన్ఫర్మ్ చేసేస్తారు. అసలు దీని మీద మీరు ఇప్పుడు చెప్పాలి నాకు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా డయాగ్నోసిస్ చేసేది ఎలా అంటే క్లినికల్ డయాగ్నోసిస్. అంటే పేషెంట్కు ఉన్న లక్షణాలను బట్టి ముందు డయాగ్నోస్ చేసి ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. ఇంకొక విషయం వచ్చేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటారు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చాలా రకాలుగా చేస్తారు. బ్లడ్ టెస్ట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో బయట మామూలుగా కామన్గా చేసేది స్లైడ్ అగ్లూటినేషన్ టెస్ట్ అంటాం. అవి కొన్నిసార్లు నెగిటివ్ రావచ్చు, ఫాల్స్ నెగిటివ్స్ అంటాం. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు ఈ స్లైడ్ చేసిన తర్వాత ఇమ్యూనో టర్బిడోమెట్రీ అని చేస్తారు, ఇవన్నీ చేస్తారు. సో మేము యూజువల్గా రుమటాలజిస్ట్ అయితే ఇంకొంచెం కొన్నిసార్లు ఇంకా బెటర్ టెస్ట్లని యూజ్ చేస్తాం అనమాట. సో దీంతో ఏమంటే కొంచెం సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే కొన్నిసార్లు బయట నెగిటివ్ ఉన్న మా దగ్గర పాజిటివ్ రావచ్చు, కొన్నిసార్లు అక్కడ బయట ఫాల్స్ పాజిటివ్ ఉన్నది మా దగ్గర నెగిటివ్ రావచ్చు. సో మేము యూజ్ చేసే యూజువల్గా అంటే ఎలైజా అంటాం, ఎలైజా టెస్ట్ కానీ క్లియా అంటాము. తర్వాత ఫ్లోరసెంట్ ఇమ్యూనేసే, ఇవన్నీ కొంచెం హై రేంజ్ కొన్ని క్వాలిటీ టెస్ట్లని మేము యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈవెన్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా కీళ్ళవాతం అనేది ఉండొచ్చండి, లేకుండా పోవడానికి లేదు. సో 70% ఆఫ్ ద పేషెంట్స్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది. 30% ఆఫ్ పేషెంట్స్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగటివ్ కూడా ఉండొచ్చండి. నెగటివ్ ఉన్నా కానీ కీళ్ళవాతం అయితే ఉంటుంది.